నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామి వారికి అభిషేక సేవ, విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి పట్టణం హరిబాబు వార్డులో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం. చంద్రబాబుపై నమోదైన అక్రమ కేసులు త్వరలో కొట్టేస్తారని ధీమా వ్యక్తం చేసిన బొజ్జల రిషితారెడ్డి. BLఓలతో ఓటర్ జాబితాలపై శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి సమీక్ష. ఈ నెల 4, 5 తేదీల్లో నిర్వహించే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో ఓటర్ జాబితాలను సరిచేసుకోవాలని సూచన. తిరుపతిలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పర్యటన. తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు ఖర్చు చేయడంపై అభ్యంతరం. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించుకున్నారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని 6వ వార్డు పరిధిలో ఇంటింటికి బొజ్జల కార్యక్రమాన్ని బొజ్జల రిషితారెడ్డి నిర్వహించారు. దేశం మినీ మేనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తూ తెలుగుదేశాన్ని గెలిపించాలని అభ్యర్థించారు. చంద్రబాబు నాయుడు బెయిల్పై రావడం, ఇక పార్టీ శ్రేణులు ఫుల్ జోష్తో కార్యక్రమాలు నిర్వహిస్తారని, ఈ అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని బొజ్జల రిషితారెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఇంటింటికి బొజ్జల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ రోజు పట్టణంలోని 6వ వార్డు పరిధిలో జరిగిన ఇంటింటికి బొజ్జల కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని వివరిస్తూ చంద్రబాబుకు అండగా నిలవాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చినప్పటికీ త్వరలో పూర్తి స్థాయిలో కేసులు కొట్టివేయడం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు భువనేశ్వరి, లోకేష్ బాబు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారని, వారికి అండగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి పార్టీని అధికారంలోకి తెచ్చే విధంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సునీత, అనిత, మునిరాజా యాదవ్, ప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటింటి బొజ్జల కార్యక్రమంలో వార్డు 6 తిరుగుతున్నాము సాలిపేట టౌన్లో. ప్రజల స్పందన చాలా బాగుంది. అందరూ చాలా హ్యాపీ ఉన్నారు బాబు గారిని రిలీజ్ చేశారని చెప్పి. మా క్యాడర్ అంతా చాలా ఉత్సాహంగా ఉంది. ఉన్న ఉత్సాహం రెట్టింపై ఉంది మాకు. ఇప్పుడు బాబు గారు వాళ్ళు ఇప్పుడు హెల్త్ బేసిస్ మీద ఇంట్రిమ్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. కానీ
వచ్చే కాలంలో సుప్రీంకోర్టులో 8th రోజు వాయిదా ఉంది. 8th రోజులో ఆయన ఖచ్చితంగా స్క్వాష్ వచ్చేస్తుంది. తప్పకుండా ఆయన ఇంకా తిరిగి పోనవసరం లేదు రాజమండ్రి జైలుకి. మాతో ఇట్టే హెల్త్ చెకప్ చేసుకునేదానికి హైదరాబాద్ పోయినారు. ఆయన హెల్త్ కూడా బాగా అయిపోతుంది. ఇంకా తప్పకుండా ఆయన తిరిగి ఆయన ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో అన్ని మళ్ళీ మొదలు పెడతారు. మళ్ళీ ఆయన ఫుల్ ఫ్లెడ్జ్గా తిరుగుతారు. ఈసారి ఈ భువనేశ్వరి అమ్మగారు కూడా తప్పకుండా ఇంకా తిరుగుతారు. ఈసారి ఒకసారి వచ్చేసారు కాబట్టి ఆమె కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా తిరుగుతారు. అందుకని మాకు ఫుల్ కుటుంబం మా తోడుంది. మేము కూడా వాళ్ళ కోసం తప్పకుండా కష్టపడతాం, తప్పకుండా చేస్తాము. శ్రీకాళహస్తి తొట్టంబేడు తహసీల్దార్ కార్యాలయంలో బిఎల్ఓలతో ఓటర్ జాబితాలపై ఆర్టీఓ రవిశంకర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 4, 5 తేదీల్లో నిర్వహించే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ ఓటరు జాబితాలను సవరించుకొని అవసరమైన చేర్పులు, మార్పులు, తొలగింపులు చేసుకోవాలని ఆర్టీఓ రవిశంకర్ రెడ్డి కోరారు. ఓటర్ జాబితాలు నోటిఫికేషన్ కావడంతో నూతన ఓటర్ జాబితాలు పక్కాగా ఉండేలా మరోసారి చేర్పులు, సవరణలు, తొలగింపులు పక్కాగా చేసి జనవరి నాటికి నూతన ఓటర్ జాబితా వెల్లడించేందుకు అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. శ్రీకాళహస్తి తొట్టంబేడు తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి బూత్ లెవెల్ అధికారులతో సమావేశం జరిపారు. ఓటర్ జాబితాలు పక్కాగా ఉండాలని, అర్హులైన ఓటర్లు ఉండేలా బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని సూచించారు. జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపులపై ఈ నెల 4, 5 తేదీల్లో ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో బిఎల్ఓలు స్పెషల్ క్యాంపు నిర్వహించాలన్నారు. ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 4, 5 తేదీల్లో పోలింగ్ బూత్ పరిధిలో స్పెషల్ క్యాంపు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ తమ ఓటర్ జాబితాలు సరి చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో శ్రీకాళహస్తి తహసీల్దార్ ద్వారకానాథ్, తహసీల్దార్ సుధీర్ రెడ్డి, ఎన్నికల విభాగం సిబ్బంది, విఆర్ఓలు, బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రవిశంకర్ రెడ్డి. నేను ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ 168 శ్రీకాళహస్తికి సంబంధించిన దానికి ఈరోజు ఓటర్లు పబ్లికేషన్ జరగడం, ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ చేయడం 27వ తారీఖున జరిగింది. దానిపైన మళ్ళీ ఇప్పుడు సవరణలు కానీ చేర్పులు కానీ అవకాశము ఎలక్షన్ కమిషన్ వారి నుంచి ఇచ్చారు. ఇప్పటి నుంచి కూడా మనం జనవరి వరకు కూడా సవరణలు అనేటివి కూడా అన్ని కూడా సవరణలు, చేర్పులు, తొలగింపులు అన్నిటికీ కూడా అవకాశం ఇచ్చారు. దీంట్లో భాగంగా ఈరోజు తొట్టంబేడు మండల కార్యాలయంలో బూత్ లెవెల్ ఆఫీసర్లతో అందరితో కూడా మీటింగ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో కొత్త ఓటర్ లిస్టు మళ్ళీ మనకు 1వ తారీఖు వస్తుంది కాబట్టి టోటల్ ఆరోగ్యకరమైన ఓటర్ లిస్టు తయారు చేయడానికి ఏం చేయాలనేది అని ఈరోజు బూత్ లెవెల్ అధికారులందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. శ్రీకాళహస్తి ఆలయంలో సంకట చతుర్దశి హోమ పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పలువురు భక్తులు గణపతి హోమం నిర్వహించుకొని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సంకట చతుర్దశి పురస్కరించుకొని గణపతి హోమం చేపట్టారు. దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు భక్తుల కోసం గణపతి హోమం సేవగా సంకట చతుర్దశి నాడు నిర్వహించుకునేలా ఆర్థిక సేవను ప్రవేశపెట్టించారు. సంకట చతుర్దశి పురస్కరించుకొని ఆలయంలోని ఆంజీ వినాయకుని వద్ద ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి శాస్త్రయుక్తంగా పూజలు నిర్వహించారు. గణపతి హోమాన్ని వేదయుక్తంగా నిర్వహించి పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం మూల విరాట్కు విశేష అభిషేకాలు నిర్వహించి విశిష్ట అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. అధిక మంది భక్తులు గణపతి హోమం చేయించుకున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. హరిద్రాంబే ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః. స్వాహా స్వాహా. మహాగణపతే నమః. ఓం గణానాం గణపతి కుమ్మవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత స్వాహా. మహాగణాధిపతే నమః. హృదయ స్వాహా. మహాగణాధిపతే నమః. స్వాహా. మహాలక్ష్మీ నమః.
శ్రీకాళహస్తీశ్వరుని శ్రీలంక దేశం మంత్రి ప్రసన్న రణతుంగ దర్శించుకున్నారు. శ్రీలంక దేశం మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీలంక దేశం మంత్రి ప్రసన్న రణతుంగ వాయులింగేశ్వరుని దర్శించుకున్నారు. దక్షిణ కైలాసనాథుని చెంతకు శ్రీలంక దేశ అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ప్రసన్న రణథంగా విచ్చేశారు. ఆయనకు ఆలయ దక్షిణ గోపురం వద్ద ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. శ్రీలంక మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. దర్శనం అనంతరం వారిని వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు బహూకరించారు. ఆలయ శిల్పకళ సౌందర్యం, ఆలయ ప్రాచీన కళ నిర్మాణ శైలిని చూసి శ్రీలంక దేశం మంత్రి అబ్బురపడ్డారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి నాయుడుపేట రాఘవేంద్ర గ్రూప్ తరపున 5 బీరువాలను వితరణగా అందజేశారు. దాతలను దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు అభినందించారు. శ్రీకాళహస్తి దేవస్థానంకు దాతల నుంచి విరాళాలు పెద్ద సంఖ్యలో. అందులో భాగంగా నాయుడుపేటకు చెందిన రాఘవేంద్ర గ్రూప్ అధినేత సురేష్ బాబు అండ్ బ్రదర్స్ వారి మిత్ర బృందం 5 బీరువాలను విరాళంగా అందజేశారు. ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసుల సమక్షంలో దాతలు బీరువాలను దేవస్థానం అధికారులకు అందజేశారు. ఆలయంలో నిర్వహించే దీపారాధన పూజ సామాగ్రి పెట్టుకునేందుకు అనుగుణంగా బీరువాలను తయారు చేసి తీసుకొచ్చి దేవస్థానానికి దాతలు అందించారు. దాతలను దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు అభినందించి ఆలయం మర్యాదలతో సత్కరించారు. దాతలు మరింతగా ముందుకొచ్చి ఆలయ అభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు. శ్రీకాళహస్తి వాయులింగేశ్వర దివ్యక్షేత్రానికి ఈరోజు నాయుడుపేటకు సంబంధించిన ఆర్యవైశ్య సంబంధించి సురేష్ గారు వారి యొక్క సోదరులందరూ కూడా స్వామి అమ్మవార్లకు సంబంధించి ఒక 5 బీరువాలను ఏర్పాటు చేసినారు. అంటే స్వామి అమ్మవారికి అనునిత్యం కూడా ధూపదీప నైవేద్యం జరుగుతుంది. దీపానికి ఉపయోగించే సామాగ్రి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టుకునే విధంగా కేసులు కూడా రెడీ చేసి నీట్గా బీరువాలు మాకు వితరణగా ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకి తల్లి జ్ఞానప్రసూనాంబిక సమేత వాయులింగేశ్వరి యొక్క చల్లని ఆశీస్సులు ఉండాలా. వారి మిత్రబృందం అందరూ కూడా పేర్లు రాశారు. మదన్ రాజు గారు ఇట్లా అందరి పేర్లు కూడా పేరు వెంకటేశ్వర రెడ్డి గారు అట్లా అందరికీ హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి దాతలు ముందుకు రావడం అనేది చాలా సహృద్భావం. అది మంచి వాతావరణం కూడా. శ్రీకాళహస్తిలో ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత ధర్మకర్తల మండలి ద్వారా అనేక మంది దాతలు కూడా మాకు ముందుకు వస్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది వద్ద వెలిసి ఉన్న హజరత్ జంబ్లేషా షావలి పీర్ దర్గాలో దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ సయ్యద్ బాబా ఫరీద్ వారి ఆధ్వర్యంలో గర్మీ పండగ నిర్వహించారు. హజరత్ మహబూబా సుభానీ స్వామి యొక్క వస్త్రము భారతదేశ యాత్రలో భాగంగా నేడు శ్రీకాళహస్తిలోని హజరత్ జంబ్లేషా షావలి పీర్ దర్గాకు చేరుకుంది. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది వద్ద వెలిసి ఉన్న హజరత్ జంబ్లేషా షావాలి పీర్ దర్గాలో దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ సయ్యద్ బాబా ఫరీద్ వారి ఆధ్వర్యంలో గ్యార్మీ పండుగ నిర్వహించారు. ఈ పండుగ సందర్భంగా బాగ్దాద్ దేశం నుంచి ముస్లిం మత ప్రవక్త అయినటువంటి హజరత్ మహబూబ్ సుభానీ స్వామివారి యొక్క వస్త్రము భారతదేశ యాత్రలో భాగంగా నేడు శ్రీకాళహస్తిలోని హజరత్ జంబ్లేషా షావాలి పీర్ దర్గాకు చేరుకుంది. వస్త్రాన్ని సందర్శనార్థం ఉంచడంతో పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. అనంతరం దర్గా ప్రాంగణంలో భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు. ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ సయ్యద్ బాబా ఫరీద్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా హజరత్ జంషావాలి పీర్ దర్గాలో అన్ని మతస్థులతో దర్గా కమిటీని ఏర్పాటు చేసి మత సామరస్యానికి చిహ్నంగా దర్గాలో ప్రార్థనలు జరుగుతున్నాయని గ్యార్మీ పండుగ పురస్కరించుకొని ముస్లిము మత ప్రవక్త వస్త్రాన్ని దర్శనార్థం ఉంచినట్లు తెలిపారు.
सुना के मौला अपना बनाओ सल्लल्लाहु अलैहि वसल्लम। ये सरकार बड़े वीर बेनज़ीर तुम पे या नबी सबीब सलाम अलैका सलावतुल्लाह। खास हिंद में हुजूर ख्वाजा मोइनुद्दीन अजमेरी चिश्ती क़द्दसल्लाहु सिर्रुल अज़ीज़ के जरिए तमाम हिंदुस्तान के लोगों पर फैज़ फैला। इसी तरह फैज़ फैलता हुआ आज इस श्री काला श्री में सरकार हजरत शेख जुमले शाह पीर अलैहि रहमत व रिदवान के जरिए अल्लाह ने यहाँ के लोगों को फैज़याब किया। 2 రోజుల పర్యటనలో భాగంగా తిరుపతిలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు నిర్మాణంలో ఉన్న నూతన రైల్వే స్టేషన్తో పాటు టీటీడీ పునర్నిర్మించనున్న పాదాల మండపాన్ని పరిశీలించారు. పురాతన మండపాన్ని కూల్చడం సరికాదని అన్నారు. టీటీడీ నిధులతో తిరుపతిని అభివృద్ధి చేస్తామని చెప్పడం దుర్మార్గపు ఆలోచనని విమర్శించారు. తిరుపతిలో 2 రోజుల పర్యటనలో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న నూతన రైల్వే స్టేషన్ ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు. అలిపిరి సమీపంలోని టీటీడీ పునర్నిర్మించనున్న పాదాల మండపాన్ని పరిశీలించారు. అలాగే గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. 1% నిధులను తిరుపతి అభివృద్ధికి కేటాయిస్తున్నట్లు టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి తిరుపతి మున్సిపాలిటీ నిధులు ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భక్తులు శ్రీవారికి నమ్మకంతో ఇచ్చిన కానుకలను తిరుపతి అభివృద్ధికి కేటాయించడం దుర్మార్గపు ఆలోచనని మండిపడ్డారు. అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఉన్న పాదాల మండపం నూరి మోడలింగ్ చేస్తామంటున్న టీటీడీ అధికారులు ఏఎస్సీ అనుమతి లేకుండా ఎలా పునరుద్ధరిస్తారని నిలదీశారు. 2 రోజుల తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన పురంధరేశ్వరి మొదటగా తిరుపతి కలియుగ శ్రీ వెంకటేశ్వర పాదాల చెంతకు చేరుకోవడం చాలా సంతోషకరమన్నారు. రైల్వే స్టేషన్ పరిశీలన అనంతరం శ్రీవారి అలిపిరి పాదాల చెంతనున్న ఉన్న గోశాలలో గోపూజ నిర్వహించి అక్కడే శిథిలావస్థ స్థితిలో ఉన్న పాదాల మండపం సందర్శించారు. పార్టీ బలోపేతంతో పాటు కార్యకర్తలతో సమావేశం జరుపుతున్నట్లు తెలిపారు. తిరుపతి జిల్లాకి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని, ముఖ్యంగా తిరుపతి జిల్లాలో విద్యా సంస్థల ఏర్పాటు, ఐఐటి కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించిందని తెలిపారు. హైవే రోడ్ల నిర్మాణంతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. హైవే 6 రోడ్ల పనులకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ నిర్మాణ పనులు వేగవంతం చేసిందన్నారు. హస్తకళలను ప్రోత్సహిస్తూ విశ్వకర్మ యోజన కార్యక్రమం ద్వారా వారికి కోట్ల రూపాయలతో సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. జిల్లా అధ్యక్షురాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలి అని నిర్ణయించడం, అందులోనూ నా రాష్ట్ర పర్యటన మొట్టమొదటిగా స్వామివారి పాదాల దగ్గర నుండి తిరుపతితో ప్రారంభించడం అనేది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. 2 కోణాల నుండి, 1 పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసుకోవటం, 2 రాజకీయ కోణం నుండి కూడా పార్టీ ఏ విధంగా యాక్టివ్గా ఉండాలి అనేటువంటి అంశాల మీద కార్యకర్తలతో చర్చించుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన పిమ్మట ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో, రోడ్లు కావచ్చు, కేంద్ర విద్యా సంస్థలు కావచ్చు, రైల్వే స్టేషన్ అభివృద్ధి కావచ్చు, ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ స్థాయికి అప్గ్రేడ్ చేయటం కావచ్చు, ఈ రకమైనటువంటి అనేక కార్యక్రమాలు, స్మార్ట్ సిటీగా తిరుపతిని అభివృద్ధి చేయటం కావచ్చు, వీటి అన్నిటి మీద కూడా దృష్టి కేంద్రీకరించాలి అని చెప్పి నిన్న రోడ్ల పర్యటన చేశాము. ప్రత్యేకించి రేణిగుంట నుండి నాయుడుపేట వరకు పొయ్య మీదుగా ఏదైతే NH71 వెళ్తుందో 2200 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేయడం, అదేవిధంగా 311 కోట్ల రూపాయలతోటి రైల్వే ఆధునీకరణ చేయడం, మరి ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా అంతర్జాతీయ స్థాయికి అప్గ్రేడ్ చేయడం, ఇవన్నీ కూడా నిన్న ఇవాళ పొద్దున ఈ 2 రోజుల పర్యటనలో మేమందరం కూడా చూసినటువంటి విషయం. ఇక్కడ ప్రజలకి మేమేం చెప్పదలిచామంటే, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆంధ్ర రాష్ట్రానికి తన సహకారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో తిరుపతికి కూడా అదే విధంగా అదే స్థాయిలో అనేక జాతీయ విద్యా సంస్థలు, ఐఐటి, IIIT, ఐసర్, కల్నరీ యూనివర్సిటీ, ఇటువంటి అనేక విద్యా సంస్థలు కూడా ఇస్తూ ఇక్కడ సామాజిక పరంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి,
అదేవిధంగా విద్యాపరమైనటువంటి వస్తువులు, అదేవిధంగా సమగ్రాభివృద్ధి, తిరుపతి సమగ్రాభివృద్ధి మీద కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మా మనవరాలి పెళ్లి అయిన తర్వాత స్వామివారిని దర్శించుకున్నామన్నారు. ప్రజలందరూ కూడా సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. 2014 జూన్లో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎక్కువ ఆదాయం, ఏపీలో తక్కువ ఆదాయం గల రాష్ట్రంగా ఏర్పడ్డాయన్నారు కలెక్టర్. మన రాష్ట్రం ప్రస్తుతం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని, నాడు నేడు ద్వారా పాఠశాలలు, ఆసుపత్రులు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందాయని అన్నారు జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. తెలుగు భాష మన మాతృభాష అని, తెలుగు వారి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అన్నది అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితమేని అన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. సిబిఎస్ఈ సిలబస్తో విద్యా బోధన జరుగుతుందని అన్నారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి జాతీయ జెండా ఆవిష్కరణ చేసి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళి అర్పించి విద్యార్థులను, అధికారులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆద్యులు అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని, నాడు నేడు ద్వారా పాఠశాలలు, ఆసుపత్రులు, మల్టీపర్పస్ ఫెసిలిటీ గోడౌన్లు, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు, ఆర్బీకేలు, సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, జేసీడీకే బాలాజీ, అడిషనల్ ఎస్పీ వెంకట్రావు, డిఆర్ఓ పెంచల కిషోర్ పాల్గొన్నారు. విడిపోయిన తర్వాత చాలా సమస్యలు ఉంటాయి. బాగా ఆదాయం ఉన్నటువంటి ప్రాంతాలు కూడా తెలంగాణకి వెళ్ళాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదాయాలు తక్కువగా ఉన్నాయి. ఏ విధంగా దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి చాలా డిస్కషన్స్ కూడా జరిగాయి. ఈ బైఫర్కేట్ చేసిన తర్వాత మనకు రావాల్సినటువంటి ఫండ్స్ కానీ, మనకు రావాల్సినటువంటి స్పెషల్ స్టేటస్ కానీ, వీటన్నిటినీ కూడా కంటిన్యూస్గా పోరాటం చేసుకుంటున్నాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు నగరంలోని నిర్వహించనున్న సామాజిక సాధికార బస్ యాత్ర కార్యక్రమం ఏర్పాటు చిత్తూరు ఎమ్మెల్యే ఆరాని నివాసులు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు నగరంలోని నిర్వహించనున్న సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమం ఏర్పాటును చిత్తూరు ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు వారిని శ్రీనివాసులు ఆధ్వర్యంలో రేపు చిత్తూరులో సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం జరిగిందని పేర్కొన్నారు. చిత్తూరు కట్టమంచి ప్రాంతం నుంచి నాగయ్య కళాక్షేత్రం వరకు ఈ యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ బస్సు యాత్ర ద్వారా 4.5 ఏళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చేసిన మేలును వివరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్టి సురేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు భూపేష్, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏ విధమైన సేవలు అందించారు, ఏ విధంగా వారిని రాజకీయంగా ముందుకు తీసుకొచ్చారు, వారికి ఏ విధంగా రిజర్వేషన్లు భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా కల్పించారు, ఇవన్నీ కూడా చెప్పడానికి మేము అందరినీ కూడా మేము చేసిన పనులన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చేసిన పనులన్నీ కూడా చెప్పుకోవడానికి ఈ సాధికార యాత్రను పెట్టాం. తప్పకుండా రేపు చిత్తూరులో ఇది పూర్తి స్థాయిలో సక్సెస్ కావాలని చెప్పి దాని మీద మా నాయకులు, ముఖ్యంగా మా శాసనసభ్యుడు, జిల్లా అధ్యక్షుడు, మా నాయకులందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. నేడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా వ్యాప్తంగా అధికారిక కార్యక్రమాలు జరిగాయి. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అవతరణ దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మువ్వన్నెల జెండాను ఎగరవేసిన ఉప ముఖ్యమంత్రి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళి అర్పించారు. దేశంలోని భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఆంధ్ర రాష్ట్ర అవతరణతోనే ప్రారంభమైందన్నారు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రికి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు నారాయణ స్వామి. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలు సమర్పించి నివాళి అర్పించారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ వందన సమర్పణ విద్యార్థులు ఆలపించగా వక్తల ఉపన్యాసాలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్య సంపదగా భావించి తల్లిదండ్రులు విద్యని ప్రాధాన్యతగా అందించాలని, విద్య కాకుండా తల్లిదండ్రులు పిల్లలకు ఎన్ని కోట్లు ఖర్చు చేసినా ఉపయోగం ఉండదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాలుగా విభజన జరిగిందని, తెలంగాణ సంపద కలిగిన రాష్ట్రంగా, ఏపీ మిగులు సంపద ఏమీ లేకుండా మనం విడిపోయామని అన్నారు నారాయణ స్వామి. బడుగు బలహీన వర్గాల పిల్లలకు మెరుగైన విద్యను అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నామని, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తమ ప్రభుత్వం తీసుకుని వస్తుందన్నారు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. తిరుమల పరమ పవిత్రమైన పుణ్యధామం. నిత్యం లక్షల్లో భక్తులు ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతుంటారు. ఏడాదిలో ఒక్కసారైనా తిరుమల వచ్చి తమ కష్టాలు స్వామికి చెప్పుకోవడం ఎందరో భక్తులకు అలవాటు. ఇక తిరుమల దివ్యక్షేత్రం అయితే సాక్షాత్తు వైకుంఠంగా భక్తులు భావిస్తారు. దీనికి తగ్గట్టుగానే తిరుమలలో నిత్యం ఏదో ఒక పూజలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఇక ఈ నవంబరు మాసంలో కూడా తిరుమలలో విశేష పూజలు, ఉత్సవాలు జరగనున్నాయి. తిరుమలలో ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. నిత్యోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాల పేరుతో ఏదో ఒక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇక ఈ నవంబర్ మాసంలో కూడా పలు పూజలు, ఉత్సవాలు జరగనున్నాయి. నవంబర్ 9న మాతాత్రేయ ఏకాదశి పూజలను శ్రీవారి ఆలయంలో చేరున్నారు. ఇక నవంబర్ 11వ తేదీన మాస శివరాత్రి, 12వ తేదీన దీపావళి ఆస్థానాన్ని నిర్వహించనున్నారు. దీపావళి పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా దీపాలతో అలంకరణ చేసి ఆలయంలో పరివారం దేవతల ముందు ప్రత్యేక దీపాలను వెలిగిస్తారు. ఇక 13వ తేదీన కేదారి గౌరీ వ్రతం, 14వ తేదీన తిరుమలంబి సాత్తుమొర కార్యక్రమాలు జరుగుతాయి. ఇక నవంబర్ 15న భగనీహస్త భోజనం, 16న శ్రీ మానవహాల మహాముని సత్తుమొర కార్యక్రమాలు జరుగుతాయి. నవంబర్ 17న నాగుల చవితి పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. అనంతరం పెద్దశేష వాహన సేవను నిర్వహిస్తారు టీటీడీ అధికారులు. ఇక నవంబర్ 18న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ జరుగుతుంది. నవంబర్ 19న శ్రీవారి పుష్పయాగం కార్యక్రమాలు నిర్వహించనుంది టీటీడీ. నవంబర్ 23న ప్రబోధన ఏకాదశి, 24న కైసిక ద్వాదశి ఆస్థానం కార్యక్రమాలు జరుగుతాయి. ఇదే రోజున తిరుమల శ్రీవారి పుష్కరిణిలో శ్రీ చక్రతీర్థ ముక్కోటి కార్యక్రమం జరుగుతుంది. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కాస్త తక్కువగా ఉంది. పండుగ సెలవులు అయిపోవడంతో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 62,269 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. పండుగ సెలవులు అన్నీ అయిపోవడంతో భక్తుల రద్దీ తగ్గింది. నిన్న తిరుమల శ్రీవారిని 62,269 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 19,255 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 5.19 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం
టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం కలిగిన టికెట్లకు 1 గంట సమయం పడుతున్నట్లు సమాచారం. V2 న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామివారికి అభిషేక సేవ, విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి పట్టణం హరిబాబు వార్డులో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం. చంద్రబాబుపై నమోదైన అక్రమ కేసులు త్వరలో కొట్టేస్తారని ధీమా వ్యక్తం చేసిన బొజ్జల రిషితారెడ్డి. BLఓలతో ఓటర్ జాబితాలపై శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి సమీక్ష. ఈ నెల 4, 5 తేదీల్లో నిర్వహించే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో ఓటర్ జాబితాలను సరిచేసుకోవాలని సూచన. తిరుపతిలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పర్యటన. తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు ఖర్చు చేయడంపై అభ్యంతరం. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.